వెల్కమ్ టు మన టీవీ. కర్ణాటక ప్రాంతం నుండి ఆంధ్ర ప్రాంతానికి అక్రమంగా రవాణా చేస్తున్న మద్యం బాక్సులను సెబ్ సిఐ పి భార్గవరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం విలేకరుల సమావేశంలో సీఐ వివరించారు. కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డైరెక్టర్ రవికుమార్ ఆదేశాల మేరకు మాధవరం చెక్పోస్టు దగ్గర సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా కర్ణాటక ప్రాంతం నుండి అక్రమ మద్యం రవాణా చేస్తున్నారనే సమాచారం రావడంతో వాహనాల తనిఖీలలో భాగంగా జి అల్తాఫ్ అనే ఒక వ్యక్తి నుండి 3 బాక్సుల మద్యం, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరొక వ్యక్తి వినోద్ నడుచుకుంటూ మద్యం తీసుకుని తప్పించుకుని వెళ్తుండగా పోలీసు సిబ్బంది గమనించి పట్టుకోగా అతని ద్వారా 4 బాక్సుల మద్యం స్వాధీనం చేసుకుని విచారించగా ఎమ్మిగనూరు ఇందిరానగర్ కు చెందిన మమత అనే మహిళ కూడా ఈ మద్యం బాక్సులు చేరవేస్తున్నారని తెలపడంతో తదుపరి చర్యల్లో భాగంగా ఆమెను కూడా అరెస్ట్ చేస్తామని, ఈ మేరకు 2 ముద్దాయిలను కేసు నమోదు చేస్తామని, వాటి విలువ సుమారు 60,000 ఉంటుందని సెబ్ సిఐ వెల్లడించారు. ఈ దాడిలో సెబ్ సిఐ వీరస్వామి అతని సిబ్బందితో కలిసి 2 బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకోవడం జరిగిందన్నారు. మన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ సార్ గారి ఆదేశాల మేరకు మన కర్నూలు ఎస్సీబీ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీ రవికుమార్ సార్ గారి పర్యవేక్షణలో మాకు రాబడిన సమాచారం మేరకు మేము మాధవరం చెక్పోస్ట్ దగ్గర తనిఖీ చేయుచుండగా ఒక మోటార్ సైకిల్ పైన ఒక వ్యక్తి 3 బాక్సుల మద్యాన్ని తరలిస్తూ ఉండినాడు. అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అతను ఎమ్మిగనూరు నివాసి. ఎమ్మిగనూరుకు ఈ వినాయక చవితి సందర్భంగా అక్రమ మద్యం తీసుకొచ్చి అమ్ముకుంటే లాభాలు బాగా వస్తాయనే ఉద్దేశంతో అతను తెచ్చుకుంటున్నట్టు తెలిసింది. అతన్ని పట్టుకోవడం, అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత అలాగే అక్కడ ఉన్నప్పుడే మాకు ఇంకొక సమాచారం రావడం జరిగింది. దాని పరంగా సైడ్ దారుల గుండా మద్యం వెళ్తోంది అనే సమాచారం మేరకు మేము పక్కదారుల్లో చెక్ చేసినప్పుడు ఒక వ్యక్తి తను మోసుకుంటూ ఒక 4 బాక్సులు తీసుకొని పోతూ ఉన్నాడు. అతన్ని కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అతను వచ్చేసి కర్ణాటక వాసి. మాధవరం చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు పొద్దున్నుంచి గట్టి తనిఖీ చేస్తున్నారనే ఉద్దేశంతో అతను పక్కదారుల గుండా వెళ్ళి అక్కడి నుంచి ఆటోలో అట్లా పట్టుకొని ఎమ్మిగనూరుకు చేరుకోవాలనే ఉద్దేశంతో పోతా ఉన్నాడు. 4 బాక్సులు స్వాధీనం చేసుకుని అతను ఎవరికి తీసుకొస్తున్నాడు అనే సమాచారాన్ని మనము ఎంక్వైరీ చేయడంతో అతను వచ్చేసి ఒక లేడీ, ఎమ్మిగనూరుకు సంబంధించినటువంటి ఆ వ్యక్తి మమత అని ఆమె తీసుకొచ్చి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడని తెలిసి ఆమెను కూడా కేసులో నమోదు చేయడం జరిగింది. ఆమెను తదుపరి అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క దాడుల్లో ఇన్ఛార్జి సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి ఎస్సీబీ ఇన్ఛార్జ్ సబ్ ఇన్స్పెక్టర్ వీరాస్వామి మరియు అతని సిబ్బంది మేము 2 టీములుగా పాల్గొని దాడులను విజయవంతం చేయడం జరిగింది. ఈ పట్టుబడిన మద్యం విలువ మొత్తం 7 బాక్సులు, ఒక మోటార్ సైకిల్, 2 కేసుల్లో కలిపి ఈ పట్టుబడిన అంతా విలువ వచ్చేసి ఒక 60,000 దాకా ఉంటుంది. నా పేరు భార్గవరెడ్డి, సెబ్ సిఐ ఎమ్మిగనూరు.